సమాజాన్ని భ్రష్టు పట్టిస్తుంది ఈ కండువా వేసుకున్నవారే. గరికపాటి నరసింహారావు చెప్పే ప్రవచనాలలో ముక్కుసూటిగా చెప్పే చాలా వాస్తవాలు ఉంటాయి. తన వర్గీయులు తనను లక్ష్యంగా చేసుకుంటారేమో అని ఆలోచన వారు చేయరు. తప్పును తప్పు అని ఖచ్చితంగా చెబుతారు. మతపరమైన పాండిత్యంలో కాకలు తీరిన వారిగా ప్రజల్లో మంచి అభిమానం సంపాదించుకున్న గరికపాటివారు మతం పేరుతో జరుగుతున్న అనేక అక్రమాలను లేదా వ్యాపార పోకడలను ఈ వీడియోలో వివరించారు. వీటన్నిటికీ కారణం ఈ కండువా వేసుకున్నవారే అంటూ తన మెడలో ఉన్న కండువాను పైకి లేపి చూపుతారు. ఇంత ముక్కుసూటిగా స్వీయ మతంలో ఉన్న అక్రమాల గురించి మాట్లాడగలిగే దమ్మున్న ప్రవచనకారుడు ఎవరు అంటే గరికపాటివారే. వారేమన్నారో ఒకసారి ఈ అందరం విందాము. పెద్ద ఏనుగు కనపడింది రా, మరి పొద్దునేది ఏనుగు నువ్వు పీలుగా చేయవు. ఇక్కడ అది కల్లో కనపడింది, ఏనుగు ఇంటూ ఉండదు. ఏనుగు ఇంట్లోకి వచ్చి నువ్వు ఉండవు. అంటే కల్లో ఉన్నదేది ఎల్లో రాదు. కళ అంటేనే అంత అదృష్ట గోచరం. అంటే కళ గురించి అనవసరంగా కళలు గాని దాన్ని విశ్లేషణ చేసేసి తెల్లారకట్టే గుర్రం కనపడింది. గుర్రం కనపడితే ఏమవుతావు? నువ్వు గాడిదవుతావు. కంగారు పడక. దీనికి ఒక పెద్ద శాస్త్రం, దానికో స్వప్న శాస్త్రం పుట్టించారు. మీకు అనుమానాలు వచ్చిన కొద్దీ మా పండితులు శాస్త్రాలు పుట్టిస్తారు. నన్ను మండించాను. నిజంగా లేవు అవన్నీ. పుట్టుమచ్చలకు ఒక శాస్త్రం. ఎంత దరిద్రమండి జాతికి. శరీర నిర్మాణం తల్లి కడుపులో జరుగుతూ ఉంటే అక్కడక్కడ నల్లటి సుక్కలు వచ్చి పుట్టుమచ్చలు. నన్ను నమ్మండి దయచేసి. పుట్టుమచ్చలకి జీవితానికి ఏం సంబంధం లేదు. శకునానికి జీవితానికి సంబంధం లేదు. అనవసరంగా వితంతువుల్ని కొంతమందిని అవమానిస్తున్నారు. చాలా తప్పమ్మా, పాపం అది. వితంతు ఎదురు రాగానే దిక్కుమాలని ఎదురు వచ్చి ఆవిడ భర్తను చంపేసింది. నాకు అర్థం కాదు. భర్త పోయి ఆవిడ బాధపడుతుంది. ఆవిడ కనపడితే జరుగుతావా? ఎదురు రాకూడదు. వచ్చే పెద్ద ఎదురు నీది. మీ ఎదురు గొప్ప. వాడెవరో ఎదురు రావడానికి మన జీవితానికి సంబంధం ఏంటండి? దిస్ ఈజ్ నాట్ హిందూయిజం. అదోసారి నన్ను అవధానాలు అడిగారు. బల్లిపాటు మీరు నమ్ముతారన్న మరి ఏం చేద్దాం? ఈ కంట్రోల్ వేసుకున్నాక నమ్మాలి. లేకపోతే ఈయనకి నాస్తికుడు అంటారు. అదో పేరు పెడతారు. అంటే వాళ్ళు అడిగారు సరదాగా, ఏమంటే బల్లి శిరస్సు మీద పడితే మృత్యు అంటారు, తొడ మీద పడితే భోగం అంటారు. అవన్నీ నిజమా అన్నారు. నిజమే అన్నారు సరదా. మనం ఏమంటాం? వాడికి తెలిస్తే కదా. నిజమే అన్న. ఎలా నిజం అవుతారు? నిజమే. శిరస్సు మీద పడితే మృత్యువు, తొడ మీద పడితే భోగం అని అన్నారు తప్ప బల్లికో మనకో చెప్పలేదుగా అన్నాను. గుడ్డి నమ్మకాలంటే నాకింత మంట. నాకే మొహమాటం లేదని మాట్లాడడానికి. లోకాలను ఎంత భ్రష్టు చేయాలో అంత భ్రష్టు చేస్తున్నారు ఈ కండువాగాళ్ళి. ఈ పుస్తకాలు చదవండి, మీరు నేర్చుకోండి. పండితులకు ప్రత్యేకమైన రౌడీకి ప్రత్యేకమైన ధైర్యం ఉండదు. మన భయమే వాళ్ళ ధైర్యం. అలాగే మాకు కూడా ప్రత్యేకమైన జ్ఞానం ఉండదు. మీ అజ్ఞానమే మా జ్ఞానం. విన్నారు కదా. నిజానికి ఇలాంటి మాటలను హేతువాదులు మాత్రమే వాడతారు. మత పండితులు ఎవరు కూడా ఇలాంటి ప్రవచనాలు చేయరు. గరికపాటివారికి హ్యాట్స్ ఆఫ్. మిత్రులారా, దయచేసి సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ చేయండి.